ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మిథున్ రాశి వారికి ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాలు, అలాగే సూర్యగ్రహణ ప్రభావం కూడా ఏ విధంగా మిథున్ రాశి వారిపై ఉండబోతుంది, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల గురుగారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి మిథున్ రాశి వారికి ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది గురుగారు? మిథున రాశి వారికి ప్రధానంగా కుజగ్రహం మారుతుందమ్మా. దీని ప్రభావంలో ఉప్పొంగినటువంటి ఉత్సాహం వాళ్ళలో ఉంటుంది. ఏదైనా చేయగలమనేటువంటి సంతోషముతో ముందడుగు వేస్తారు. అన్ని విధాలుగా కుజగ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. కాకపోతే అతి ఆత్మవిశ్వాసం కొంత దెబ్బతీసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పఠించాలి. అలాగే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఎందుకు? ఇప్పుడు అనుకూలంగా లేదు కాబట్టి ఈ సంబంధించినటువంటి ఎవరైతే మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఉంటారో వారు ఉద్యోగ మార్పుకి మాత్రం ప్రస్తుతం అనుకూలము లేదు. ఉన్న సంస్థల్లో పనిచేసే ప్రయత్నం చేయండి. భవిష్యత్తు ఇంకా మంచిగా ఉండే విధంగా ఉండబోతుంది. అలాగే ఇక్కడ ప్రధానంగా శని వక్రీకరించున్నాడు. ఇక్కడ మిథున రాశిలో జన్మించినటువంటి వారు శని వక్రీకరణ ప్రభావం వల్ల ఏం జరుగుతుంది? గతంలో తలపెట్టినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి కొనసాగించమని, విదేశీయానం విదేశీ విద్యకు కోసం చేసి ఆగిపోతారు కదా, లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ యొక్క పని వల్ల మనకి ఏమైనా లభిస్తుందా అని చెప్పి మనం కొంత పని మొదలు పెడతాం. మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోండి. గతంలో పని మొదలు పెట్టాం, జరుగుతుంది. ఈ శని వక్రీకరణ వల్ల మళ్ళీ ఇంకొకసారి రీచెక్ చేసుకోండి అని చెప్పడం. విదేశీయానం విదేశీ విద్యకి కూడా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనేటువంటివి చేసే అవకాశం ఉంటుంది ఈ యొక్క శని వక్రీకరించినటువంటి కారణం చేత. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ధనపరంగా కాస్త ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయమ్మా. అయితే ఇక్కడ స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఆదాయం, ఖర్చు అనేది ఎలా పక్కకు పెట్టండి. ఆదాయం సంబంధించి ఎదురు చూస్తుంటారు కదా, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే స్టాక్స్లో పెడుతుంటుంటారు. వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆలోచనతో పనిచేసేటువంటి కొన్ని ఉద్యోగాలు, వృత్తులు ఉంటాయి. అటువంటి వృత్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా సాఫ్ట్వేర్ కావచ్చు, ఇక ఏదైనా కానీ ఆర్ట్, పెయింటింగ్ ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించి చేసేటువంటిది ఏదైనా. కాబట్టి డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్గా తీసుకోగలుగుతారు. అయితే గురు సంచారం అనుకూలంగా లేని కారణం చేత ఖర్చులు అధికంగానే ఉంటాయమ్మా. ధనాదాయం మాత్రం చాలా బాగుంటుంది, ఖర్చులు అధికంగానే ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే వివాహం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి, అలాగే వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేస్తే మంచిదమ్మా. దైవానుగ్రహం ఉంది. దాంపత్య సమస్యలు ఉన్నవాళ్ళు, భాగస్వామ్య వ్యాపార సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కూర్చొని చర్చించుకుంటే చక్కగా పరిష్కారం అవుతాయి. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కటి సంతానం కలిగేటువంటి అవకాశం కూడా గోచరం అవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుందమ్మా. కాకపోతే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇప్పుడు శని వక్రీకరించాడు, నవమస్థానం మీద దృష్టి ఉంది, నవమస్థానంలో రాహు ఉన్నాడు. తండ్రి గారి ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. అది ఈ విధంగా చెప్పవచ్చు. డబ్బులు మాత్రం నమ్మి ఎవరికి ఇవ్వకుండా ఉండడమే మేలమ్మా. ఖర్చులు అధికంగా ఉన్నప్పుడు డబ్బులు కూడా పెడతాయి. జాగ్రత్తలు పాటించుకుంటే చాలా మంచిది. ఏ తర్వాత చక్కగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి చాలా అనుకూలంగానే ఉండబోతుంది. విద్యార్థులకి కూడా కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందమ్మా. ఏమి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. అన్ని విధాలుగా బాగుంటుంది. ఇతరత్ర సంబంధించినటువంటి గురుగ్రహ ప్రభావం వలన ధనాదాయం చక్కగా ఉంటుంది, ఆదాయం ఉంటుంది, కానీ ఖర్చు జాగ్రత్త పడాలి. తప్పకుండా. గురువు గారు, మరి గ్రహణ ప్రభావం మిథున రాశి వారిపై ఉంటుంది అంటారా? ఖచ్చితంగా ఉండబోతుంది. ఎందుకంటే 12వ తారీఖు రోజున ఈ యొక్క గ్రహణ ప్రభావము ఈ ప్రధానంగా ఏదో కుటుంబంలో ఒక చేంజ్ అనేటువంటిది ఏర్పడుతుందమ్మా గ్రహణ ప్రభావం వల్ల. అంటే దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సాధారణంగానే మామూలుగా జరిగేటువంటి మార్పుకి కొద్దిగా ఎక్కువ మార్పు అంతే తప్ప ఏముండదు.
అందుకని మొదటి నుంచి చెప్తున్నాను ఖర్చు విషయంలో అవును, అని ఖర్చు చెప్పేసి విషయం. ఖర్చులు అధికంగా ఉంటాయి. కాస్త మనసు సంతోషంగా ఉండకపోవడం. అంటే మ్మ్. ఇదివరకు ఆ, ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా మనసు నిబ్బరం చేసుకొని ఉండగలిగినటువంటి మిథున రాశి వాళ్ళు మ్మ్. చిన్న ఇబ్బందిని కూడా తట్టుకోలేకుండా వర్రీ అయిపోతుంటారు, ఎక్కువగా వర్రీ అవుతుంటుంటారు. మ్మ్. కాస్త కుటుంబ సభ్యులకి స్నేహితులకి కాస్త వింతగా అనిపిస్తుంది ప్రవర్తన. ఎప్పుడు ఇట్లా లేదు కదా, ఈ మధ్యంగా ఈ విధంగా ప్రవర్తిస్తుంది గ్రహణ అంటే ప్రభావం వల్ల. గ్రహణ ప్రభావం వల్ల ఆ విధంగా ఉంటుంది. మ్మ్. కంటికి సంబంధించి రెస్ట్ లేకపోవడం అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. మ్మ్. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఓకే. కంటి వైద్యుని సంప్రదించే అవకాశం కూడా గోచరం అవుతుంది. అవునా అయితే గురుగారు. మిథున రాశి వారికి గ్రహణం అనుకూలంగా లేదు కాబట్టి దీన్ని దృష్టిలో మ్మ్. పెట్టుకుని, ఎందుకంటే శత్రుస్థానము సంబంధించి సంబంధించి ఆ, ఏ ప్రయత్నం చేసినా ఆదాయం కంటే లాభం, ఖర్చులు తగ్గి లాభం రావాలి. మ్మ్. ఇవన్నీ కూడాను సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క గ్రహణ ప్రభావాలను ఎదుర్కొనే సమస్యల నివారణకి మన పీఠం ఆధ్వర్యంలో కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో మ్మ్. మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ దోష నివారణ పూజలు, మ్మ్. అలాగే ఎలాగో కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం చేస్తున్నాం కాబట్టి కాలసర్పదోష నివారణ, సర్పదోష నివారణ, ఓకే. అలాగే ఈ సంబంధించినటువంటి కుజదోష నివారణ, మ్మ్. వివాహ దోష నివారణ, దాంపత్య సమస్యలు, ఆహా. కుజుడి వల్ల సంతానం సంతానం కలుగుతుంది, కలుగుతుంది. సంతాన దోష నివారణ. అలాగే శని కూడా వక్రీకరించి ఉన్నాడు కాబట్టి 12 రాశుల వారికి అనుకూలంగా లేదమ్మా. మ్మ్. కాబట్టి శని దోష నివారణ పూజలు, హోమాలు, ముఖ్యంగా సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనేటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళకి కుజుడు భూమికారకుడు కాబట్టి మ్మ్. అటువంటి వాళ్ళకి ఆ కోరిక నెరవేరడం కోసం కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో మనం ఈ యొక్క పూజాది కార్యక్రమాలు చేయించడం, అలాగే పూజ చేసిన కరుంగలి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, మరి మిథున్ రాశి వారికి ఈ ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు ఆదాయ వ్యయ ఖర్చులు, మానసిక స్థితి ఎలా ఉండబోతుంది గురువుగారు? 6వ తారీఖు రోజున అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. 7, 8 తారీఖు మాత్రం అనవసరమైన వృధా ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే చికాగ్గా ఉంటుంది, సంతోషంగా ఉండదు, ఖర్చులు అధికంగా ఉంటుంటాయి, ప్రశాంతత లేని జీవితం ఉంటుంది. 9, 10 తారీఖులో మాత్రం ధైర్య సాహసాలతో అనుకున్న పనులని పూర్తి చేసుకోగలుగుతారు. పట్టుబట్టి పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అలాగే ఆదాయం కూడా బాగుంటుంది. ఇక 11, 12, 13 ఈ తేదీల్లో మాత్రం కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి, సంతోషంగా ఉండదు, మనస్సు ప్రశాంతంగా ఉండదు, ఖర్చులు అధికంగా ఉంటాయి. 14, 15 తేదీలో మాత్రం ఇతరుల సహాయ సహకారాలతో పనులని పూర్తి చేసుకొని ఆనందంగా ఉంటారు, రాని బాకీలు వసూలవుతాయి, ఆదాయం కూడా చక్కగా ఉంటుంది, ఆనందంగా ఉంటారు చెప్పవచ్చు. ఏం పరిహారం గురువుగారు మిథున రాశి వారు ఏం పాటించాలి అంటారు? ప్రధానంగా మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే శివాలయ సందర్శనం చేసుకుంటూ ఉంటే తప్పకుండా చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎలాగో కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో గ్రహణ దోషం ఉంది కాబట్టి గ్రహణ దోష నివారణ, శని దోష నివారణ, సర్పదోషము, కాల సర్పదోషము, వివాహ, దాంపత్య, సంతాన సమస్యలకి, సొంత ఇంటి కల కోసం కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో కార్యక్రమాలు చేయిస్తున్నాం. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న వరకు కాంటాక్ట్ చేయవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురువుగారు, నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో చూసారు కదా, మిథున రాశి వారి రాశి వివరణ తెలియచేశారు. పరిహారాలు కూడా గురుగారు చెప్పారు, పాటించండి, మెరుగైన ఫలితాలని పొందండి. అలాగే ఆగస్టు 12న కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంలో గురువు గారి ఆధ్వర్యంలో క్రతువు నిర్వహిస్తున్నారని తెలియచేశారు కదా. ఆ క్రతువులో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందని మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.